వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో ప్రసిద్ధమైన తిరుపతి దైవస్థానం గురించి తెలుసుకుందాం. తిరుపతి హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుమల కొండలపైన ఉంది. స్వయంభూగా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా ఉన్న పవిత్రమైన ఆలయం. ఈ ఆలయ పూర్తి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ కాలంలో త్రిమూర్తులైన బ్రహ్మ, శివుడు, విష్ణువు వీళ్ళల్లో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకోవాలని ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇస్తాడు. ఋషులందరూ ఏకమయ్యి చివరికి ఋషులలో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించడానికి పంపిస్తారు. మొదటగా దేవతలకు రాజైన ఇంద్రుడి వద్దకు వెళతాడు. ఇంద్రుడు అప్సరసలతో కలిసి నృత్యం చేస్తూ భృగు మహర్షిని పట్టించుకోలేదు. దానితో కోపం వచ్చి ఆయనను శపిస్తాడు. ఆ తరువాత బ్రహ్మ వద్దకు వెళతాడు. బ్రహ్మకు ఉన్న 4 తలలతో ఒక తలతో వేదాలను చదువుతూ, మరొక తలతో లోకాన్ని సృష్టిస్తాడు. మరొక తలతో ధ్యానం చేస్తూ, మరొక తలతో సరస్వతీదేవితో మాట్లాడతాడు. బ్రహ్మ భృగు మహర్షిని పట్టించుకోలేదు. ఆ తర్వాత శివుడి వద్దకు వెళతాడు. శివపార్వతులు ధ్యానం చేస్తున్నారు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి శివుడికి నీవు ఎప్పుడూ నిరాకార లింగంలోనే పూజింపబడతావు అని శాపమిస్తాడు. చివరిగా విష్ణువు దగ్గరకు వెళతాడు. విష్ణువు ఆదిశేష పడగలలో లక్ష్మీదేవి వడిలో పడుకొని ఉంటాడు. విష్ణువు కాళ్ళు భృగు మహర్షి వైపు ఉంటాయి. దానితో భృగు మహర్షికి అవమానించినట్లుగా భావించి భృగు మహర్షికి కోపం వచ్చి విష్ణు ఛాతి మీద తన్నుతాడు. ఈ విధంగా మేల్కొంటాడు విష్ణువు. ఆ తరువాత విష్ణు భృగు మహర్షి కాళ్ళను పూజిస్తాడు, ఆతిథ్యం ఇస్తాడు. దానికి భృగు మహర్షి సంతోషించి ఋషులకు విష్ణు కోసం పూజ చేయమని చెబుతాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని తన్నడం పరోక్షంగా అవమానించినట్లుగా భావించిన లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వైకుంఠం నుండి యువ ఋషిగా కల్వపూర్లో ఉన్న ప్రదేశానికి వస్తుంది. విష్ణువు లక్ష్మీదేవి మీద అలిగి వచ్చింది కాబట్టి తనను వెతకడానికి విష్ణువు కూడా శ్రీనివాసుడిగా మానవ రూపంతో వచ్చి లక్ష్మీదేవి కోసం వెతుకుతాడు. కానీ లక్ష్మీదేవి కనిపించదు. అప్పుడు విష్ణు తిరుమల కొండలపై కూర్చొని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. దాంతో శ్రీనివాసుడి చుట్టూ పెద్ద పుట్ట ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసిన లక్ష్మీదేవి ఎలాగైనా సహాయం చేయాలని బ్రహ్మను, శివుడిని సహాయం అడుగుతుంది. దాంతో శివుడు ఆవుగా, బ్రహ్మ దూడగా మారి ఆ ప్రాంతానికి రాజైన చోళరాజు పశువుల మందలో కలిసిపోయి ప్రతిరోజు ఆ మందతో కలిసి విష్ణువుకి పాలను అందిస్తాయి. ఇలా ప్రతిరోజు చేయడంతో కాపలాదారుడు గమనించి ఒక కర్ర తీసుకుని ఆవును కొట్టడానికి ప్రయత్నిస్తాడు. దాంతో విష్ణువు పైకి రావడంతో ఆ కర్ర దెబ్బ గట్టిగా విష్ణువుకి తగులుతుంది. ఆ దెబ్బనే ఇప్పుడు శ్రీనివాసుడికి నామాలుగా ఉంటాయి. అయితే విష్ణువుకి కోపం వచ్చి తాను చనిపోతాడని శపిస్తాడు. కాపలాదారుడు వెంటనే చనిపోతాడు. ఈ విషయం తెలిసిన రాజు ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆవు విష్ణువుకి పాలు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయి ఆవును చంపడానికి విల్లుని పెడతాడు. అది చూసిన ఆ విష్ణువు ఆ విల్లుని ముందుకు వెళ్లకుండా ఆపుతాడు. దాంతో విష్ణువు ఆ రాజుకు నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. దాంతో రాజు విష్ణు కాళ్ళపై పడి క్షమించమని చెబుతాడు. తన తప్పును తెలుసుకున్నందుకు క్షమించి నేను వచ్చే జన్మలో నీ కూతురిని వివాహం చేసుకుంటాను అని వరం ఇచ్చాడు. దాంతో ఆ రాజు మరొక జన్మలో ఆకాశరాజుగా జన్మిస్తాడు. ఆయన సంతానం కోసం యజ్ఞం చేస్తాడు. దాంతో బంగారు కమలంలో ఒక ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెకు పద్మావతి అనే పేరు పెడతారు. ఆమె చాలా బాగా చదువుతుంది, అందంగా మహారాణిలా ఎదిగింది. ఒకసారి శ్రీనివాసుడు ఒక ఆశ్రమానికి వెళ్తాడు. శ్రీనివాసుడికి దెబ్బ తగిలిన ప్రదేశంలో జుట్టు రావడం లేదని గమనించిన నీల అనే అమ్మాయి శ్రీనివాసుడికి జుట్టు జత చేస్తోంది. దాంతో శ్రీనివాసుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను దేవతగా మార్చి ఇక నుంచి తన భక్తులు తలనీలాలు దానం చేస్తారని దానిని నీవు స్వీకరించు అని వరాన్ని ఇస్తాడు. అందుకే తిరుపతిలో అందరూ తలనీలాలను సమర్పిస్తారు. ఒకసారి శ్రీనివాసుడు అడవిలోకి వేటకు వెళతాడు. పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. వాళ్ళ ప్రేమను ఆకాశరాజు ఒప్పుకుంటాడు. దాంతో పద్మావతి రాజకుమార్తె కాబట్టి ఆమెకు పెళ్లికి కావాల్సిన ధనం ఉంది. శ్రీనివాసుడి దగ్గర ఏమీ ఉండవు కాబట్టి శ్రీనివాసుడు కుబేరుడికి తపస్సు చేస్తాడు. దాంతో కుబేరుడు ప్రత్యక్షమయ్యి ధనం అప్పుగా ఇస్తాడు. ఆ అప్పుని తన భక్తులు చెల్లిస్తారని శ్రీనివాసుడు చెబుతాడు. దాంతో శ్రీనివాసుడికి పద్మావతి దేవికి వివాహం జరుగుతుంది. ఇద్దరూ కలిసి కొంతకాలం తిరుమల కొండలలో నివసించేవారు.
వీళ్ళ పెళ్లి విషయం నారదుడి ద్వారా లక్ష్మీదేవికి తెలిసింది. లక్ష్మీదేవి శ్రీనివాసుడి దగ్గరకు వస్తుంది. దాంతో తిరుమల కొండలపైన లక్ష్మీదేవి, శ్రీనివాసుడికి, పద్మావతి దేవికి గొడవ జరుగుతుంది. ఆ గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిగా మారిపోతాడు. దాంతో లక్ష్మీదేవి, పద్మావతి దేవి కూడా తమ భర్తతో కలిసి ఉండాలని రాయిగా మారిపోతారు. శ్రీనివాసుడి ఛాతి దగ్గర ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు పద్మావతి దేవి ఉంటారు. ఈ విధంగా తిరుమలలో విష్ణువు శ్రీనివాసుడిగా పూజలు అందుకుంటున్నాడని పురాణాలు చెబుతున్నాయి. మొదటిసారిగా వైకాసనార్చకుడు గోపీనాథ దీక్షితులు స్వామివారిని ఇప్పుడున్న ప్రదేశంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించి 1500 సంవత్సరాలు అవుతుంది. ఒక్కొక్క రాజు ఈ ఆలయాన్ని దర్శించుకొని అభివృద్ధి చేశారు. 1870లో ప్రభుత్వం ఈ కొండ మీదకు వెళ్ళడానికి మెట్లను నిర్మించారు. 1933లో టీటీడీ వారు మెట్లను అభివృద్ధి చేశారు. 1980లో ఈ మెట్ల మార్గానికి పైకప్పు వేసి లైట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. స్వామివారిని పూజించే పాలు, పూలు, నెయ్యి తిరుమలకు దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో నుండి ప్రతిరోజు తీసుకొని వస్తారు. శ్రీవారి విగ్రహం వెనుక భాగం నుండి సముద్రపు ఘోష వినిపిస్తుంది. ఇది అర్చకులకు తప్ప ఎవరికీ అదృష్టం లేదు. స్వామివారిని ఎప్పుడు తేమతోనే ఉంటారు. స్వామివారి ముందు ఎప్పుడు మట్టి దీపాలు వెలుగుతూనే ఉంటాయి. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. కలియుగంలోని ప్రజలు కష్టాలు తీర్చడానికి ఆ విష్ణు ఇక్కడ వెలిశాడని భక్తులందరి నమ్మకం. అందువలన ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. శ్రీనివాసుడికి చాలా పేర్లు ఉన్నాయి. గోవిందుడు, వెంకటేశ్వర స్వామి, బాలాజీ, తిరుపతి బాలాజీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంను ఎంతోమంది ప్రముఖ నాయకులు దర్శించుకుంటారు. ఈ స్వామివారికి అనేకమైన ఆభరణాలను సమర్పిస్తారు. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ధనుర్మాసంలో తిరుపావై పఠనం, బిల్వపత్రాలతో అర్చన, ఏకాంత సేవ, శ్రీకృష్ణువారికి పౌర్ణమి లేదా గురు పౌర్ణమి రోజున గరుడ సేవ వంటి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. అంతేకాకుండా ప్రతిరోజు అభిషేకాలు, నిజ దర్శనం కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీకు ఎలాంటి తీరని కోరికలున్నా, మీ ఆరోగ్య సమస్యలు ఉన్నా, సంతానం లేకపోయినా, కుటుంబంలో సమస్యలు ఉన్న ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన స్వామివారు మీకు ఉన్న కష్టాలు మొత్తం తొలగిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.